జానెడు పొట్ట నింపుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు బుడగ జంగాలు. బతుకు తెరువు కోసం ప్లాస్టిక్ బిందెల వ్యాపారం చేసుకుంటున్నారు. తాము పడుతున్న కష్టాలు తమ పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో బడికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వారికి కులమే ప్రధాన అవరోధంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పరిగణిస్తూ వచ్చారు. తెలంగాణలో ఎస్సీలుగా కొనసాగుతుండగా ఏపీలో మాత్రం వారిని ఎస్సీలుగా పరిగణించడం లేదు. దీంతో వారికి కుల ధృవీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేనిదే రిజర్వేషన్లు వర్తించవంటూ స్కూళ్లలో చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కులానికి చెందిన మేము సంచార జీవన విధానం ద్వారా ఒక ఊరు ఒక ప్రాంతం అనేది ఉండకుండా వివిధ గ్రామాలంతా తిరుగుతూ ఏ గ్రామంలో ఒక గ్రామంలో ఉంటూ 10 రోజులు 5 రోజులు 4 రోజులు ఆ గ్రామంలో కథలు చెప్పుకుంటూ బుర్రకథలు యాచక గణాలు వేషాలు వేసుకుంటూ మా యొక్క పూర్వీకులు జీవించేవారు. కాలాన్ని అనుగుణంగా మా పిల్లలకు మేము కూడా శ్రీనివాసాలు ఏర్పాటు చేసుకుని మా బుడగజంగ కమ్యూనిటీలో ఎటువంటి చదువులు కానీ అక్షరాస్యత పరంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి అభివృద్ధి లేక చాలా అట్టడుగున వెనుకబడి ఉండేవాళ్ళము. దానివల్ల ఊరు బయటనే 3 గుడిసెలు వేసుకుని 3 కిలోమీటర్ల దూరంలో 2002లో అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ అజయన్ జైన్ ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపి బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు అందజేశారు. అయితే 2008లో జారీ చేసిన జీవో 144 వారి జీవితాలకు గొడ్డలి పెట్టుగా మారింది. ఇప్పుడు ఏపీలో వారికి ఏ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో వారి పిల్లలంతా బడికి దూరంగా ఉంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం బడి పిలుస్తోంది రా అంటున్నా క్యాస్ట్ సర్టిఫికేట్ లేవడంతో బడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 144 జీవోను రద్దు చేసి తమను ఎస్సీలుగా గుర్తించాలని కోరుతున్నారు బుడగ జంగాలు. 6 టీవీ న్యూస్, కర్నూలు జిల్లా.